బాక్సాఫీస్ దగ్గర రీ రిలీజ్ల ట్రెండ్ లో కొత్త రికార్డులను నమోదు చేయడమే ధ్యేయంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ గబ్బర్ సింగ్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా రీ రిలీజ్ అవ్వగా రిమార్కబుల్ కలెక్షన్లతో దుమ్ముదుమారను లేపిన ఈ సినిమా ఒక్కో ఏరియాలో ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్ల లెక్కలతో రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతూ ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో అమెరికాలో ఓవరాల్ గా కలెక్షన్ల పరంగా రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా రీ రిలీజ్ మూవీస్ లో కొత్త రికార్డును నమోదు చేసింది. టాలీవుడ్ మూవీస్ పరంగా రీసెంట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇందిరా మూవీ రీ రిలీజ్ లో 30 లక్షల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్ అక్కడ అందుకోగా ఓవరాల్ గా దళపతి విజయ్ నటించిన గిల్లీ మూవీ కూడా 30 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు అన్ని రికార్డుల బెండు తీసిన గబ్బర్ సింగ్ సినిమా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని కర్ణాటకలో 50 లక్షలకు పైగా గ్రాస్ వసూలను అందుకొని భారీ మార్జిన్ తో కొత్త రికార్డును నమోదు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలుపుకొని 75 లక్షలకు పైగా గ్రాస్ వసూలను అందుకున్న ఈ సినిమా రీ రిలీజ్ మూవీస్ లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. మిగిలిన ఏ సినిమా కూడా 50 లక్షల రేంజ్ మార్కును దాటలేదు. కానీ గబ్బర్ సింగ్ మూవీ మాత్రం సరికొత్త రికార్డును నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా రీ రిలీజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్లతో కర్ణాటకలో ఎపిక్ రికార్డును నమోదు చేసింది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.